హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్ సెక్షన్లో అయితే తెలిపేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి యాక్చువల్గా ఇది ఆ ఫ్రైడే షూట్ చేసింది, బట్ ఈ రోజు అయితే పెడుతున్నాను. మళ్ళీ ఈ రోజు ఫ్రైడే, 1 వీక్ అయింది. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ట్రిప్కి అంటే కొంచెం ఒక రోజు జర్నీ చేయాల్సి వచ్చింది. ఇలా కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి, అందుకని లేట్ అయిపోయింది వీడియోస్ అయితే. సారీ గైస్. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి ఫ్రైడే బ్లాగ్ అనమాట. ఏం జరిగింది ఏంటి అనేది వీడియోలో అయితే చూసేయండి. అంతకన్నా ముందు మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మార్నింగ్ లేచేసి బయటంతా కూడా ఊడ్చేసాను అనమాట. ముందు బియ్యం అయితే కడిగాను. బియ్యం కడిగేసి ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి వస్తువులన్నీ కూడా బయట తీసి పెట్టుకుని, అంటే పాలు పిండ్లు అలాంటివి ఉంటే అన్నీ తీసి బయట పెట్టేసి అప్పుడు బయటంతా ఊడ్చేసుకొని తుడిచేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ మధ్య అంటే అంతకుముందు 3 డేస్కి ఒక్కసారి అలాగైనా కానీ క్లీన్ చేసేదాన్ని, తూర్పు వైపు క్లీన్ చేసి ముగ్గులు పెట్టేదాన్ని. ఈ మధ్య 3 డేస్కి ఒక్కసారి కాకుండా 1 వీక్కి ఒక్కసారి అలాగా తుడిచి ముగ్గులు పెడుతున్నాను. కొంచెం బద్ధకం అయితే ఎక్కువైందనమాట. ఏ పని చేయాలనిపించట్లేదు, కానీ మన పని మనం కాకుండా ఎవరు చేసుకుంటారు. అందుకే ఇక కొంచెం కష్టమైనా కొంచెం లేట్ అయినా నా పనులు నేనే చేసుకుంటున్నాను. అందుకని లాంగ్ వీడియోస్ పెట్టడం కూడా లేట్ అవుతుంది, అండ్ షూట్ కూడా చేయట్లేదు అనమాట. మనం చేయడమే లేటు, మళ్ళీ షూటింగ్ కూడా అంటే ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా తర్వాత మొక్కలకైతే నీళ్లు పోసేసాను. ఇంకా లోపలికి వచ్చి చూస్తే నిన్న కొన్ని బట్టలు మడతేసి మిగతా కొన్ని కుర్చీలో వేసేసాను. అండ్ అలాగే మిషన్ కూడా కుట్టాను అనమాట. ఈ మధ్య మిషన్ కూడా అస్సలు సహకరించట్లేదు. నేను కుట్టడమే ఎప్పుడో ఒక్కసారి అనుకుంటే అప్పుడు కూడా నన్ను సహకరించట్లేదు అనమాట. బాగా విసిగిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 4-5 టైమ్స్ నుంచి పెడుతున్నాను. కుట్టు అయితే అస్సలు పడట్లేదు. ఫ్రంట్ కుట్టు బాగా పడుతుంది, బ్యాక్ కుట్టు అస్సలు పడట్లేదు అనమాట. చాలా అంటే చాలా చిరాకు వచ్చింది. నిన్న ఏదో కొంచెం కోఆపరేట్ చేసిందని చెప్పేసి ఇంకా నిన్న బలవంతంగా తన మీద కూర్చొని, చాలా ఉన్నాయి కుట్టాల్సినవి, కొన్ని కుట్లు వేయాల్సినవి, కొన్ని సరి చేసుకోవాల్సినవి అలా ఉంటే ఇంకా అవన్నీ అయితే కుట్టుకున్నాను అనమాట. నిన్న మాత్రం ఫుల్ అంటే ఫుల్ దాని మీదే కూర్చున్నాను. ఏ వీడియో కూడా ఎడిట్ చేయలేదన్నమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా సర్దేస్తున్నాను అనమాట. ఈరోజు అన్నీ కూర్చొని బ్యాక్ కూడా పెయిన్ వస్తుంది. అందుకని పిల్లో వేసుకొని అయితే కూర్చున్నాను అనమాట స్టూల్స్ మీద. నార్మల్గా అసలు నేను పిల్లో మీద కూర్చోడానికి కూడా నాకు కంఫర్ట్ అనిపించదు, కానీ ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుందని అలా చేయాల్సి వస్తుంది. అంటే మిషన్ బాగాలేదా అని మాత్రం మీరు అనుకోద్దు, మిషన్ బాగానే ఉంది. మనం రోజు కుట్టే ఏంటంటే ఆ పళ్ళు అనేవి అరుగుతాయి. నేను ఎప్పుడో ఒకసారి కుడుతున్నాను కదా, అందుకని పళ్ళు అనేవి అరగక సరిగ్గా కుట్టు అనేది రావట్లేదు అనమాట. రోజు కుట్టుకుంటే బాగుంటుంది. ఇంకా అవన్నీ సర్దేసి తర్వాత బెడ్ అవన్నీ కూడా అయితే సరిచేసి, ఇంకా ఇప్పిన బట్టలు ఉంటే అవన్నీ బయట వేసేసి మా ఆయన చెంబు తీసుకెళ్ళి మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి, డైనింగ్ టేబుల్ మీద ఆల్రెడీ కొన్ని మామిడి పళ్ళు లాస్ట్ వీడియోలో చూసారు కదా, మామిడి పళ్ళు తెచ్చుకున్నాం, కొన్ని తిన్నాము, ఇంకా కొన్ని బయటే ఉన్నాయి, అవన్నీ పాడైపోతాయేమో అని చెప్పేసి ఇంకా మళ్ళీ అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడు ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను అనమాట. పాలు అయితే ఉన్నాయి, పొయ్యి మీద పెట్టాను. ఈరోజు టిఫిన్ కూడా చేయలేదు, ఇంకా బయట నుండి అయితే తెప్పించాను అనమాట. పాలు కూడా ఇంకా కాగబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే తుడిచేస్తున్నాను అనమాట. గ్యాస్ స్టవ్, గ్యాస్ బండ అవన్నీ అయితే తుడిచేస్తున్నాను. టిఫిన్ తెచ్చిన తర్వాత తిని ఈ పనులన్నీ చేసుకున్నాను అనమాట. ఇంకా బియ్యం కొన్ని కవర్లలోనే ఉన్నాయి. కవర్లలో అసహ్యంగా కనిపిస్తూ ఉంటే నాకు నచ్చదు. ఎప్పుడన్నా డబ్బాలు ఖాళీ అయిపోయినాయంటే వెంటనే దాంట్లోకి పోసేస్తాను అనమాట. అలా డబ్బాల్లోకి బ్రౌన్ రైస్, వైట్ రైస్ 2 ఫిల్ చేసేసి ఇంకప్పుడైతే ఇల్లు చిమ్ముతున్నాను అనమాట. మొన్న ఈ మధ్య అంటే ఈ బ్లాగ్ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారనమాట ఒకరోజు. సో ఆ రోజు మా అమ్మ కూడా అంటుంది, ఏంటి మళ్ళీ ఇటు నుంచి చిమ్మడం స్టార్ట్ చేసావా అని. నాకేంటో ఫస్ట్ చిన్న బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేసుకొని డైనింగ్ హాల్లో ఎండ్ చేస్తేనే త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని ఆ ప్రాసెస్లో అయితే ఊడుస్తున్నాను అనమాట. ఇంకా ఇల్లు ఊడ్చేసి హ్యాండ్స్ కూడా హ్యాండ్ వాష్ చేసి క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మా ఆయన బయట తులసి చెట్టుకి నీళ్లు పోసి ఆ చెంబు బయట పెట్టేశాడు అనమాట. మళ్ళీ ఆ చెంబు తీసుకొని వచ్చి ఇంకా తలుపులు అయితే వేసేసాను అనమాట. ఇంకా తలుపులు వేసేసానంటే ఇంకా తీసే పనే ఉండదు. మధ్యాహ్నం మళ్ళీ మా హస్బెండ్ వచ్చేదాకా తలుపులు తీసే పని అయితే అస్సలు ఉండదన్నమాట. ఇంకా తర్వాత
ఇంకా టబ్లో అంట్లు అవన్నీ ఉంటే అవన్నీ సర్దేసుకొని టబ్ క్లీన్ చేసేసుకొని ఇంకా అంట్లు తోమడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంట్లు కూడా కొంచెమే ఉన్నాయి ఆ రోజు, ఎందుకంటే టిఫిన్ కూడా ప్రిపేర్ చేయలేదు కదా, టిఫిన్ అంట్లు కూడా రాలేదు. ముందు రోజు తిన్న అంట్లు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత బట్టలు కూడా ఉంటే ఆ బట్టలు కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసేసి అప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. ఈరోజు నాకు మూడు ఉత్సాహం అన్నీ ఉన్నాయి కాబట్టి పూజ అయితే చేస్తున్నాను. అసలు ఇంతకుముందు రెగ్యులర్ పూజ ఉండేదన్నమాట, డైలీ పూజ చేసేదాన్ని. ఇంట్లో పూజ చేయకపోతే టిఫిన్ కూడా తినేదాన్ని కాదు ఏలూరులో ఉన్నప్పుడు. అలాంటిది న్యూస్ వీడ్ వచ్చాక చాలా తగ్గిపోయింది. ఈ ఇంటికి వచ్చాక అసలు తగ్గిపోయింది. పండగలు అప్పుడు తప్పితే ఎప్పుడు చేయట్లేదు. కానీ ఇంకా ఎప్పుడన్నా ఒకసారి నా మూడ్ బాగుంటే మాత్రం మధ్య మధ్యలో చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అలాగా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఈలోపు బట్టలు అయితే అయిపోయినాయి, 2 సార్లు వేయడం అయిపోయింది, డ్రై చేయడం కూడా అయిపోయింది. ఇంకా అవన్నీ అయితే ఆరబెడుతూ ఉన్నాను అనమాట. పూజ చేసేటప్పుడు కూడా టైం అయితే చాలా అయిపోయిందనమాట. ఇక సరేలే అని చెప్పేసి ముందు ముడి పెట్టుకొని ఆ పూజ అయితే కంప్లీట్ చేసి బట్టలు కూడా ఆరేసేసి అప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యాను కొంచెము. తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత బట్టలు అయితే ఉన్నాయి అని చెప్పాను కదా కుర్చీలో, ఇంకా అవన్నీ అయితే మడతలు పెట్టి వాటి ప్లేస్లో వాటిని అయితే పెట్టేశాను అనమాట. ఇంకా కొన్ని బీరువాలో పెట్టాల్సినవి, పైన చీరలని పైన పెట్టాల్సిన చీరలు అవన్నీ చాలా అయితే ఉన్నాయి. అవన్నీ అడుగు ర్యాక్లో పెడుతూ ఉంటాను. ఒకేసారి కొన్ని ఒక 4-5 జతలు అయిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి వేటి ప్లేస్లో అవి అయితే పెడుతూ ఉంటాను అనమాట. అలాగే ఇంకా ఈరోజు బట్టలన్నీ సర్దుతా, కొంచెం టైం ఉందిలే అని చెప్పేసి బీరువాలో బట్టలు అవన్నీ బీరువాలో పెట్టేసి, శారీస్ కూడా పైన పెట్టాలి, కుర్చీ వేసుకోవాలి పొద్దుగూకులు, నాకేమో అందదు అని చెప్పేసి ఇంకా కుర్చీ వేసుకొని మళ్ళీ బట్టలన్నీ అయితే సర్దాను. చూసారా ఆ ర్యాక్ ఫిల్ అయింది, కానీ కొత్త శారీస్ వస్తూనే ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి అనమాట. అది ర్యాక్ మహత్యమో నా శారీస్ మహత్యమో అనేది తెలీదు. ఇంకా అట్లట్లా టైం అయితే 1 గంట అయిపోయింది. ఇంకా వచ్చి పొయ్యి మీద అన్నం పెట్టేసి ఈరోజు క్యారెట్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా క్యారెట్ ఉల్లిపాయ పచ్చడిగా కోసేసి కుక్కర్కి వేసేసి అది కూడా పొయ్యి మీద పెట్టేశాను అనమాట. కర్రీ ఉడికేలోపు రోజు మామిడికాయ అయితే తింటున్నాం కదా, ఇంకా ఈరోజు కూడా మామిడికాయ కట్ చేశాను. మామిడికాయ చూడడానికి పైన చాలా బాగుంది, లోపలేమో మొత్తం పోయిందనమాట, కాయ మొత్తం పోయింది, ఏదో ఒక ముక్క మిగిలింది. ఇంకా రెండో కాయ కూడా కట్ చేసుకొని ఇంకా తర్వాత మా ఆయన అయితే వచ్చాడు, తినేసాము. ఇంక ఇది సాయంత్రం అనమాట. మళ్ళీ సాయంత్రంగా చెట్లకి నీళ్ళు అయితే పోసాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నానా, అవి వాషింగ్ మిషన్ది మూత గాలికి పడి ముక్కలు అయిపోయింది అనమాట. ఇంకా తీసుకెళ్ళి మళ్ళీ వాషింగ్ మిషన్ సర్దేసి బట్టలు ఆరిన బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చి లోపల వేసేసి లైట్లు వేసేసుకొని మళ్ళీ బట్టలు మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు ఎన్నిసార్లు మడత పెడుతున్నానో, పొద్దున మడత పెట్టాను, ఈవినింగ్ మడత పెట్టాను. రోజు అయితే 5:30 ఆ టైంలో బయటకు వస్తాను, కానీ ఈరోజు ఎర్లీగా 4:30 కాదు 5 o'clock కల్లా బట్టలు తీసుకొచ్చేసి 5:30 కల్లా మడతలు కూడా పెట్టేశాను అనమాట. బట్టలు ఎందుకు ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీకు చెప్తాను. సో ఇంకా మళ్ళీ బట్టలు మడత వేసేసి మళ్ళీ అవన్నీ కూడా వేడి ప్లేస్లో అవి అయితే పెట్టేశాను అనమాట. చాలా హడావుడిగా పని అయితే చేసుకుంటా ఉన్నాను, రెస్ట్ లేకుండా. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇది ఏంటి అనుకుంటున్నారా? రండి చూపిస్తాను. ఇదేంటి 2 పాకెట్స్ లాగా ఉంది అనుకున్నారా? మీకు చూపించాను చూడండి. మన దగ్గర మనము ట్రావెల్ చేసేటప్పుడు పవర్ బ్యాంక్స్ లేదా ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా, బ్యాగ్లో వేస్తే ఎక్కడంటే అక్కడ పడిపోతాయి, మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది. దానికోసం సెపరేట్గా మేమైతే ఒక బ్యాగ్ ఆర్డర్ పెట్టామన్నమాట. దాని లోపల మనకి కావాల్సిన ట్రైపోడ్ కానీ లేదా పవర్ అది ఛార్జర్ కానీ పెట్టేసుకోవచ్చు. వైర్స్ ఒక సైడ్ పెట్టుకోవచ్చు, అడాప్టర్స్ ఒక సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే, చాలా యూస్ఫుల్గా ఉందనమాట. లేదంటే ఇప్పుడు మేమిద్దరం కాబట్టి మా ఇద్దరు ఛార్జెస్ ఒక దాంట్లో పెట్టేసుకొని మా అడాప్టర్ని హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసామనుకోండి, ఇది బ్యాగ్లో వేసినా ఉండిపోద్ది. ఆ అడాప్టర్ మనం యూజ్ చేస్తాం ట్రైన్లో, అలా ఉపయోగపడిద్ది అని చెప్పేసి కొన్నాము. చాలా మెత్తగా చాలా ముద్దుగా చాలా బాగుందనమాట. జిప్ కూడా వచ్చింది, కొంచెం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా కొనాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేటు, డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను, తప్పకుండా వెళ్ళి అయితే కొనేసేయండి. ఈరోజు మేమైతే ఒక ఊరుకి వెళ్తున్నాం అనమాట, 1 day ట్రిప్ అనమాట. సో దానికోసం నేనైతే ఈ బ్యాగ్ తీసుకొచ్చేసాను. చూడ్డానికి చూసారా ఎంత చిన్నదిగా ఉందో, కానీ ఓపెన్ చేస్తే అమ్మా బాబోయ్ ఎంత పెద్ద బ్యాగ్ వచ్చేసిందో. సో ఇంకా బ్యాగ్లోకి ఒక రోజుకి కావాల్సిన బట్టలు ఇద్దరివి, అండ్ నెక్స్ట్
దుప్పటి, బెడ్షీట్స్, మందులని ఇంకా చాలా ఉంటాయి కదా! అవన్నీ అయితే ప్యాక్ చేసేసాను. 7:00కి మా ఆయన వస్తానని చెప్పాడు. అందుకని హడావుడిగా ప్యాక్ చేసేసి, డ్రెస్ చేంజ్ చేసేసుకొని 2 అంట్లయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసి, అప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఇంకా రెడీ అయితే అవుతున్నాననమాట. చాలా హడావిడిగా రెడీ అవుతున్నాను. అప్పటికి 6:50 అలా అయింది టైము. మళ్ళీ మా ఆయన వస్తాడేమో, మా ఆయన రాగానే వెళ్ళిపోదామంటాడేమో అని చెప్పేసి ఆత్రంతో రెడీ అవుతూ ఉన్నాను గబగబా. నేను ఎక్కువ మేకప్ అయితే వేసుకోను, మీకు అందరికీ తెలుసు కదా. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు, ఈ మధ్య రీసెంట్ డేస్లో నీ హెయిర్ పెరిగింది, ఫ్రంట్ కూడా హెయిర్ వచ్చింది అని చెప్పేసి కొంతమంది అడిగారు నన్ను, ఏం వాడుతున్నావు అని. దానికి సంబంధించింది కూడా నేను త్వరలోనే మీకు అయితే చెప్తానమాట. నిజంగానే దానివల్ల నాకు చాలా బాగా యూజ్ అయింది, మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నన్ను చూసి చాలామంది వాడిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అవన్నీ ఏంటి అనేది నేను ముందు చెప్తాను. అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా ముందు చెప్తాను. ఇంకా రెడీ అయిపోయిన మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా లోపల పెట్టేసి బ్యాగ్ అయితే రెడీ చేసేసాను. మా ఆయన వచ్చాడు, కొంచెం ఏదో తిన్నాడు. ఇంకా ఆ డ్రెస్ మీదే బస్సు అయితే ఎక్కేసామన్నమాట. తిరుపతి బస్సు అయితే ఎక్కాము, విజయవాడ దాకా వెళ్తున్నాము. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను. ఈరోజు మేము ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాము. టాప్ ఇద్దరం బ్లూ, ప్యాంట్ ఇద్దరం వైట్ అనమాట. సో అదే చెప్తున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో వస్తాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, అదనమాట. ఆ రోజు చాలా హడావిడిగా వర్క్స్ చేసుకోవడం, ఒక క్షణం కూడా కూర్చుంటే తీరిక లేదు ఆ రోజు. యాక్చువల్గా మీకు ఏ బ్లాగ్ అయితే చూపించానో అదే జరిగింది. ఇక మార్పు అయితే ఏమి లేదనమాట. మధ్యాహ్నం టైంలో ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను అంతే. మిగతా అంతా కూడా ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నాను. తర్వాత ఊరికి వెళ్ళి ఒక 2 డేస్ బాగా అంటే బాగా టైర్డ్ అయ్యామన్నమాట. అమ్మ వాళ్ళు వచ్చారు, తర్వాత మళ్ళీ మమ్మీ వాళ్ళు వెళ్ళారు, తర్వాత నా హెల్త్ బాగలేదు, ఇలా చాలా అయితే జరిగినాయి అనమాట. సో అందుకనే వీడియోస్ లేట్గా వస్తున్నాయి. ప్లీజ్, షార్ట్స్కి మనల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ప్లీజ్ అలాగే లాంగ్ వీడియోస్కి కూడా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసారనే అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే చూసి లైక్ చేసి, అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. ఇంకా ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. హార్ట్ సింబల్, స్మైల్ సింబల్ ఏది పెట్టినా కూడా ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో ప్లీజ్ మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. మంచి వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.